కార్డ్ అనేది మనము 18 నుంచి 55 అంటే 59 పెట్టింది గవర్నమెంట్, కానీ మనకు 55 వరకే యాక్సెస్ వస్తుంది అన్నట్టు. 18 దాటాలి. ఇదేంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఏదైనా సపోజ్ మీరు పని మీద బయటకు వెళ్తారు, బండి మీద వెళ్ళినప్పుడు సడన్ గా మీకు యాక్సిడెంట్ అయ్యి హ్యాండిక్యాప్డ్ అయితే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ వస్తుంది. మనం లేబర్ ఆఫీస్ లో మనం సబ్మిట్ చేయాలి. పేపర్ అయినా కానీ మళ్ళీ మెడికల్ బిల్ ఏమైనా ఉన్నా అన్ని సబ్మిట్ చేసి ఆన్లైన్ చేసుకొని మనం లేబర్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ అనేది ఇస్తుంది అన్నట్టు. ఇంకొకటి మీరు యాక్సిడెంట్ అయ్యి డెత్ అయితే 2 లక్షల వరకు ఇస్తారు గవర్నమెంట్. సో అట్లాగే మీరు మొత్తం నడవలే స్థితిలో కూడా 2 లక్షల వరకు గవర్నమెంట్ అనేది ఇస్తారు. దీని ఉపయోగం మీద అన్నట్టు. ఇది ఒకసారి చేసుకుంటే మనం లైఫ్ టైం ఉంటుంది కార్డు. ఇది మన ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు ఏంటంటే చేసేస్తాము. ఇది వచ్చేసి ఇది పోస్టల్ స్కీమ్. ఇది వచ్చేసి మీరు పోస్ట్ ఆఫీస్లో మీరు చేసుకోవచ్చు. సంవత్సరానికి 750 వస్తుంటే మీకు ఇది ఏంటంటే 18 సంవత్సరాలు దాకా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. 65 సంవత్సరాల వరకు మీరు డబ్బులు కట్టుకుంటే ఒకవేళ మీకు యాక్సిడెంట్ చనిపోయారు అనుకోండి 10 లక్షల వరకు గవర్నమెంట్ అనేది మీ నామినీకి ఇస్తారు డబ్బులు. ఇది మళ్ళీ మీకు ఏదైనా మెడికల్ కానీ ఏదైనా సంబంధించి ఉన్నాయి. దీనికి ఏమైనా కావాలంటే పోస్ట్ ఆఫీస్లో మీరు కనుక్కోవచ్చు అన్నట్టు. ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా మీకు ఒకవేళ ఆడపిల్లలు ఉన్నారు, ఒక పుట్టిన 10 సంవత్సరాల లోపల ఉంటే వాళ్ళకు తీసుకునే సంబంధం ఏంటంటే మీరు నెలకు 250 రూపాయలు ఇట్లా కట్టుకుంటే 18 సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి 3 లక్షల వరకు గవర్నమెంట్ మీకు పెళ్లి కానీ వాళ్ళ చదువుకు అమ్మాయికి తీసుకొని రిలీజ్ చేసుకోవచ్చు. ఇది పోస్టల్ స్కీమ్ అన్నట్టు. ఇంకోటి ఇది ప్రధానమంత్రి బీమా యోజన. ఇది కూడా సేమ్ ఇట్లాంటిది అన్నట్టు. అది వేరే మీరు మనకు బ్యాంకులో కట్ అవుతుంటాయి 50 రూపాయలు, సంవత్సరానికి 50 కట్ అవుతుంటాయి. అది మీరు ఒకసారి కనుక్కోవచ్చు అది కూడా. సో ఇది స్కీమ్స్ అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ. మీకు ఇది లేబర్ కార్డ్ వచ్చేసి మనం లేబర్ పని చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళకి ఇది చేస్తున్నాను అంటే. ఇప్పుడు అంటే ఇంతకుముందు అందరూ తీసుకుంటారు, ఇప్పుడు మీరు కూడా డ్రైవర్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు డ్రైవర్ ఇస్తలేరు. ఓన్లీ కన్స్ట్రక్షన్ అయితే ఎవరైతే లేబర్ పని చేస్తారో వాళ్ళకి ఇవ్వాలని తీసుకుని అది మేము స్టాంప్ పెట్టి ఒక 30 మంది ఉంటే అది కూడా మేము స్టాంప్ చేసి ఒకళ్ళకి ఒక 250 ఇట్లా ఖర్చు వస్తుంది. అది డైరెక్ట్గా మీరు మీసో వాళ్ళు చేసుకుని కూడా లేబర్ ఆఫీస్లో వాళ్ళు చేసి ఇస్తారు. సో ఇవన్నీ బెనిఫిట్స్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు మా హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఇది మా సంస్థ అన్నట్టు. మేము లేబర్ డిపార్ట్మెంట్ కలిసి మేము పనిచేస్తాం. ఇది ఒకటి ఢిల్లీలో ఉంటుంది ఆఫీసు. మనము ఒక 11 రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాము. ఏంటంటే లేబర్ పనిచేసే వాళ్ళు ఎవరికైనా ఏదైనా పేమెంట్ ఇష్యూ కానీ, ఆడవాళ్ళకి ఏదైనా ఇట్లా సరిగ్గా మాట్లాడడం ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ మీరు ఈ నెంబర్ హెల్ప్ నెంబర్ కాల్ చేస్తే మీకు ఒకరు కాంపిటీషన్ దగ్గర ఇవ్వకుంటుందో మీరు కాల్ చేస్తే మీకు వాళ్ళతో మాట్లాడిపించి ఒకవేళ మీరు లీగల్ కేసు పెట్టి మేము డబ్బులు ఇచ్చి ఓకే. ఇంకా ఏదైనా ఉంటే కూడా ఇది మనం ఆటోమేటిక్ మన అకౌంట్ ఉంటుంది కదా, వాళ్ళు బ్యాంక్ ఏజ్ వచ్చేసి ఇది ప్రధానమంత్రి మోడీ ఎక్కిన ఫస్ట్ సంవత్సరం నుంచి ఇప్పటికి ప్రతి సంవత్సరం కట్టేసిన సంవత్సరం ఇంకోటి 30 రూపాయలు ఒకటి. ఇది వచ్చేసి ఇదే మీరు అనేది 20 రూపాయలు దీనికి కట్ అయితే 20 రూపాయలు కాదు 300 వచ్చింది. అది మరి మీరు అనేది అది ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ కనుక్కుంటే మీరు రిటర్న్ ఇవ్వమంటే ఇస్తారు. కార్డు ఇన్న ఏమి ఇవ్వలేదు. బ్యాంక్ లో ఉంటుంది డీటెయిల్స్. ఇప్పుడు ఒక చిన్న డౌట్, ఇప్పుడు పోస్టల్లో పాలసీ ఏపీ అంటారు కదా, ఇప్పుడు 399 కానీ 499 అదే 299 కానీ 299 కానీ 399 అంటారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిది? ఇప్పుడు మేము 299 ప్లాన్ చేసుకుంటాం లేదా 399 ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ 299 399 ప్లాన్ చేసుకుంటే ఇంకేమైనా దానికి ఏంటంటే మీరు అనుకున్నారు అంటే 775 రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తే దీనికి 15 లక్షల వరకు ఉంటుంది అన్నట్టు ఇన్సూరెన్స్. మీరు ఒక 299 అట్లా కట్టుకున్నాను తక్కువ ఉంటుంది అమౌంట్, 10 లక్షల రూపాయలు వస్తాయి అన్నట్టు. ఇది బెనిఫిట్ అన్నట్టు. 755 కడితే మాత్రం ఇది 15 లక్షల వరకు వస్తుంది. అదైతే ఓన్లీ 5 lakhs వరకు. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు పోస్ట్ ఆఫీస్ కనుక్కొని మీరు చేసుకోవచ్చు. అట్లే ఎన్ని సంవత్సరాలు కట్టాలి? ఇది యాక్చువల్గా చెప్తారు పీరియడ్ అనేది చెప్తారు వాళ్ళు. పీరియడ్ లోపల మీకు ఏమైనా సంవత్సరం కదన్నా ఒకసారి 1 year కి 755 ఇయర్ కి ఉంది అన్న. అప్పుడు ఇక గ్రూప్ లో వచ్చి మనం ఇక అడగాల్సిన అవసరం లేదు చందాయి గిందాయి అని. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నేను సంవత్సరానికి 755 రూపాయలు చెల్లించిన అనుకోండి, ఓన్లీ యాక్సిడెంట్ అయి చనిపోతేనే వస్తుందా లేకపోతే హ్యాండిక్యాప్డ్ అయితే
అట్లా కూడా వస్తాయి అన్నట్టు. మనము మెడికల్ బిల్ ఉంటాయి కదా, అది మనం పోస్ట్ ఆఫీస్ సబ్మిట్ చేస్తే అమౌంట్ అనేది ఇంకా ట్రీట్మెంట్ కదా ఇస్తారు. వాళ్ళు ఇస్తారన్నట్టు. ఓకే. पोस्ट वाले ऐसा कार्ड मेरे को मालूम है, दूसरे लोगों को बोलने के लिए अपने को ये बात मालूम है, दूसरे को भी मालूम है ना. తర్వాత ఇంకా యాడ్ చేస్తారు గవర్నమెంట్ నుంచి, ఇంకా వేరే స్కీమ్స్ యాడ్ చేస్తారు. అది